వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన మెట్టినింట రాజకీయానికి బై గుడ్ బై చెప్పి పుట్టినింట అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయనుందని, ఆ క్రమంలో హస్తం పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆమె చేతిలోకి తీసుకుంటుందన్న ఓ ప్రచారమైతే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. అయితే ఏపీకి వైఎస్ షర్మిల రాకను ఆమె సోదరుడు సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో తన బాబాయ్ టీడీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని వైఎస్ షర్మిల వద్దకు రాయబారానికి పంపగా, బాబాయ్ వైవి సుబ్బారెడ్డిపై జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిల గరం కావటం, ఆ క్రమంలో పలు ప్రశ్నలను వైవి సుబ్బారెడ్డికి సూటిగా సంధించటం. అయితే మనం ఓ ఫ్యామిలీ అంటూ వైఎస్ షర్మిలను ఆ బాబాయ్ అనునయించేందుకు ప్రయత్నించటం, దాంతో వైఎస్ షర్మిల ఇక చాలు నా బతుకు నన్ను బతకనివ్వండి అంటూ బాబాయ్ సుబ్బారెడ్డికి కట్టి కొట్టే తెచ్చే తరహాలో ఆమె క్లారిటీ ఇచ్చిందంటూ పలు కథనాలైతే అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా వైఎస్ షర్మిల తెలంగాణ వెళ్లి కొత్త పార్టీ పెడితే ఆమెతో తమకు సంబంధం లేదని సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి క్లారిటీగా చెప్పారని, మరి అలాంటిది వైవి సుబ్బారెడ్డిని ఎందుకు పంపినట్లు చెప్పమా అని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన కొద్ది రోజులకే వైఎస్ షర్మిలతో పాటు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ తెలంగాణ వెళ్లి కొత్త పార్టీ స్థాపించి ప్రతి మంగళవారం రైతులు, నిరుద్యోగులకు మద్దతుగా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టేదని, దీంతో కేసీఆర్ కేబినెట్ లోని ఓ మంత్రి పొంగవులు మంగళవారం మరతలు అంటూ ఇదే వైఎస్ షర్మిలను వ్యంగ్యంగా అభివర్ణించారని, ఫ్యాన్ పార్టీలోని ఎవరో ఒకరు కనీసం జగన్ ఫ్యామిలీలోని ఒక్కరైనా స్పందించారా అని సీఎం వైఎస్ జగన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇక తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రత్యక్షంగా పోరాటం చేసిన వారు ఎవరైనా ఉన్నారు అంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రమేనని, ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే కేసీఆర్ పాలనా వైఖరిపై వైఎస్ షర్మిల శివంగిలా ఎగసిపడిందని, ఆ క్రమంలో బేగంపేటలోని సీఎం కేసీఆర్ నివాసానికి వైఎస్ షర్మిల స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లటం, ఆ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డగించి పంజాగుట్ట పిఎస్ కు తరలించి ఆమెపై కేసు నమోదు చేయటం, ఈ ఎపిసోడ్ లో బాధితురాలు వైఎస్ షర్మిలకు స్వయంగా ప్రధాని మోడీ ఫోన్ చేసి ఆరా తీయటం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవేనని వారు పేర్కొంటున్నారు. అయితే ఆ సమయంలో ప్రధాని మోడీ అయినా కనీసం మానవత్వంతో స్పందించి వైఎస్ షర్మిల పట్ల సానుభూతి చూపించారని, కానీ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత సోదరుడు వైఎస్ జగన్ కానీ ఆయన ఫ్యామిలీ కానీ ఈ ఘటనపై స్పందించలేదంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా గతంలో ఇదే సొంత అన్న వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో 16 నెలలు చెంచులగూడ జైల్లో ఉంటే జగనన్న వదిలిన బాణం అంటూ ఇదే వైఎస్ షర్మిల పాదయాత్ర సైతం చేసిందని, అలాగే జగన్ ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం వస్తుందంటూ ప్రచారం కూడా చేసిందని, అలాంటి సొంత చెల్లిని అధికారం అనే అందలం ఎక్కగానే మరిచిపోయావని, అయినా సొంత సోదరుడి కోసం ఇంత చేసిన చెల్లిని దూరం చేసుకుని నీవు మాత్రం పావుకొని తినేది ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. సొంత సోదరులే అన్నం తిన్నావా, కుశలంగా ఉన్నావా అనే సాధారణ పలకరింపులకు సైతం నేడు నోచుకోని పరిస్థితులు ఉన్నాయని, అలాంటిది నీ కోసం నీ సొంత సోదరి ఇంతగా కష్టపడిన చెల్లిని అధికార పీఠం ఎక్కగానే పక్కన పెట్టేయడం ఏ మాత్రం భావ్యం కాదని ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు నెటిజన్లు తలంటుతున్నారు. మరోవైపు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 18 జరగనుంది. జనవరి 17న నిశ్చితార్థం జరగనుంది. అలాంటి వేళ ఆమె తన కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉండనున్నారు. ఇంకోవైపు ఏపీలో ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 3 లేదా 4వ వారంలో వచ్చే సూచనలు ఉన్నాయన్న ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. అలాంటి వేళ వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి పనులు చూసుకుని ఎప్పుడు ఏపీ వెళ్తుంది, ఎప్పుడు ఆ రాష్ట్రంలో హస్తం పార్టీ పగ్గాలు చేపడుతోంది, ఎప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుందంటూ ఓ చర్చ సైతం సదరు సర్కిల్లో కొనసాగుతోంది. పోనీ నేను ఏపీకి వెళ్తున్నాను, అక్కడ రాజకీయం చేస్తున్నాను అంటూ ఆమె ఓ ప్రకటన అయినా చేసిందా అంటే లేదని, అలాంటి వేళ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఈ ప్రచారం దేనికి అని ఓ చర్చ సైతం సోషల్ మీడియాలో విస్తృతంగా నడుస్తోంది.